రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సరూర్ నగర్ స్టేడియం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైడ్రాలో 150 డ్రైవర్ ఉద్యోగాల కోసం భారీగా నిరుద్యోగులు తరలి రావడంతో తోపులాట చోటు చేసుకుంది. డిఆర్ఎఫ్ అసిస్టెంట్లు 100, హెవీ వెహికల్ డ్రైవర్లు 50 పోస్టులకు ఆగస్టు 8, 9 తేదీలో ఉదయం 5 గంటలకు ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్లు హైడ్రా ప్రకటించింది. 800 మీటర్ల రన్నింగ్ను 170 సెకండ్లో, అలాగే 100 మీటర్ల పరుగును 15 సెకండ్లో పూర్తి చేయడంతో పాటు 4 మీటర్ల లాంగ్ జంప్, 6 మీటర్ల షార్ట్ పుట్లో అర్హత సాధించాల్సి ఉండటంతో భారీగా నిరుద్యోగులు తరలివచ్చారు. అర్ధరాత్రి నుంచే నిరుద్యోగులు గ్రౌండ్కు చేరుకున్నారు. కేవలం 150 ఉద్యోగాల కోసం ఇంత పెద్ద ఎత్తున నిరుద్యోగులు రావడంతో నిరుద్యోగంపై కొత్త ప్రశ్నలు మొదలయ్యాయి. హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైడ్రాలో 150 డ్రైవర్ ఉద్యోగాల కోసం భారీగా నిరుద్యోగులు తరలి రావడంతో తోపులాట చోటు చేసుకుంది. డిఆర్ఎఫ్ అసిస్టెంట్లు 100, హెవీ వెహికల్ డ్రైవర్లు 50 పోస్టులకు ఆగస్టు 8, 9 తేదీలో ఉదయం 5 గంటలకు ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్లు హైడ్రా ప్రకటించింది. అయితే భారీ ఎత్తున నిరుద్యోగులు తరలి రావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తుంది. తాజా ప్రశ్న మా కరెస్పాండెంట్ మా కుమార్ మరిన్ని వివరాలు అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. సరూర్ నగర్ స్టేడియం వద్ద ఉద్రిక్తత చోటు చేస్తుందని చెప్పొచ్చు. హైడ్రాలోని 150 డ్రైవర్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహిస్తున్న ఈవెంట్స్ కు భారీ సంఖ్యలో నిరుద్యోగులందరూ కూడా తరలొచ్చారు. అయితే దీంతో స్టేడియం వద్ద ఒక్కసారిగా రద్దీ పెరిగి తోపులాట చోటు చేసుకుంది. అయితే హైడ్రా పరిధిలోని ఏదైతే 100 మంది డిఆర్ఎఫ్ అసిస్టెంట్లు, అలాగే 50 మంది హెవీ వెహికల్ డ్రైవర్ల పోస్టులకు భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే హైడ్రా అయితే జారీ చేసింది. అయితే ఆగస్టు 8, 9 అంటే ఈ రోజు రేపు కూడా ఉదయం 5 గంటల నుంచి సరూర్ నగర్ స్టేడియంలోని ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించినట్లయితే ప్రకటించింది. The person you are speaking with has put your call on hold. అయితే హైడ్రా పరిధిలో సుమారు 100 మంది డిఆర్ఎఫ్ అసిస్టెంట్లు, అలాగే 50 మంది హెవీ వెహికల్ డ్రైవర్ల పోస్టులకు భర్తీ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఆగస్టు 8, 9 తేదీలు అంటే ఈ రోజు రేపు కూడా ఏదైతే ఉదయం 7 గంటల నుండి 5 గంటల నుండి సరూర్ నగర్ స్టేడియంలోని ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్లు కూడా హైడ్రా ప్రకటించింది. దీంతో భారీ ఎత్తున నిరుద్యోగులందరూ కూడా ఈ పోస్ట్ అంటే సుమారు 150 పోస్టుల కోసం సుమారు 1000 మంది పైగా ఏదైతే నిరుద్యోగులు అక్కడ చేరుకోవడంతో కూడా ఒక్కసారిగా తొక్కిస్తాట్లయితే చేరుకుందని చెప్పొచ్చు. అయితే ఎంపిక ప్రక్రియలో భాగంగా అభ్యర్థులు 170 సెకండ్లలో 800 మీటర్ల పరుగు చేయాలి, అలాగే 15 సెకండ్లు 100 మీటర్ల పరుగు, అలాగే 4 మీటర్ల లాంగ్ జంప్, అలాగే 6 మీటర్ల షార్ట్ పుట్ అంటే 7.2 కిలోలు షార్ట్ పుట్ కూడా చేయాల్సి ఉంటుంది. ఈ ఈవెంట్స్ అర్హత సాధించాల్సి ఉంటుంది. అయితే ఉద్యోగాల కోసం భారీ సంఖ్యలో అభ్యర్థులు తరలి రావడంతో స్టేడియం వద్ద తీవ్ర రద్దీ ఏర్పడింది. ఈ క్రమంలోనే అభ్యర్థుల మధ్య తోపులాట కూడా చోటు చేసుకుంది. ముందుగా ఈవెంట్స్ లో పాల్గొనేందుకు వచ్చిన నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు కూడా మనం అయితే చెప్పొచ్చు. అయితే ఉద్యోగాల కోసం భారీగా తరలి వచ్చిన నిరుద్యోగులతో సరూర్ నగర్ స్టేడియం పరిసర ప్రాంతాలన్నీ కూడా కిర్చిపోయినాయి. అయితే హైడ్రా కూడా ఏదైతే ఈ నోటిఫికేషన్ కేవలం 150 మందికి మాత్రమే ఏదైతే ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది, కానీ ఇంత భారీ సంఖ్యలో నిరుద్యోగులు రావడంతో కూడా ఏదైతే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొందని చెప్పచ్చు రవి. థ్యాంక్ యూ కుమార్.